గుడ్ మార్నింగ్ సూర్య కాదు, గుడ్ నూనే. ఎందుకంటే టైం మధ్యాహ్నం అయిపోయింది. ఇప్పుడైతే స్టార్ట్ చేసాం మన రైడ్. ప్రాజెక్ట్ ఎల్ఆర్లో డే 96. ఓబులవారిపల్లి టు ఆల్ ఇండియా, మనాలి, లదాఖ్, శ్రీనగర్ టు ఓబులవారిపల్లి. మనమైతే నిన్న అటారీ బార్డర్ దగ్గరికి అయితే వెళ్ళి వచ్చేసాము. ఇక్కడి నుంచి అయితే మన రిటర్న్ జర్నీ అనేది ఓబులవారిపల్లి వైపుగా స్టార్ట్ అవుతుంది. డే 66, డే 96 టోటల్ జర్నీ అయితే. ఈరోజు అయితే డే 1 ఇన్ రిటర్న్ జర్నీగా అయితే ఇప్పుడైతే అమృత్సర్ ఉంది, ఒక 13 కిలోమీటర్లు. అక్కడికి వెళ్ళేసి మ్యాస్ట్రోకి అయితే కాస్త రిపేర్లుగా అడ్జస్ట్మెంట్లుగా అన్నీ ఫిట్టింగ్ చేపించేసేయాలి. అన్నీ చేపించేసి మన జర్నీని కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్ళిపోదాము. అమృత్సర్ అంటేనే మెరిసే బంగారు ప్రదేశం వైపుగా మన పయనాన్ని కొనసాగిద్దాము. ఎంతో దూరంలో లేదు, 15 కిలోమీటర్లలో ఉంది. ఫస్ట్ మ్యాస్ట్రో ఫిట్టింగ్స్ అన్నీ చేయించుకొని ఆ తర్వాత అయితే ఆ మెరిసే బంగారపు ప్రదేశం దగ్గరికి వెళ్తాము. ఏంటది అనేది చూద్దాం వెళ్తూ అలా మన డే 1, డే 96 రెండు కలిపి అయితే స్టార్ట్ అయిపోయాయి. ఈ ప్రదేశం నుంచి మనమైతే గురుద్వారాలో అయితే స్టే చేసాము. మొన్న నైటు, నిన్న నైటు వీళ్ళైతే మనకు ఆశ్రయం ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ అనే చెప్పాలి. ఇంకైతే మన మ్యాస్ట్రోపై కలుద్దాం. ఇక్కడ వీళ్ళైతే మనకు వెల్కమే చెప్తూ ఉన్నారు అమృత్సర్ లోపలికి. ఆ విధంగానే ఉంది ఇక్కడ సర్కిల్గా అయితే వెల్కమ్ స్టాచ్యూగానే. ఇక సిటీ లోపల కూడా బస్సుల కోసం మిడిల్లో ట్రాక్ వేసేసారు. మనం వెళ్ళబోయే ప్రదేశాలుగా అయితే ఇక్కడ ఉన్నాయి నేమ్స్. మొత్తం మధ్యలోనే ట్రాక్ వేసేసారు, బస్సుల కోసమైనా అంబులెన్సుల కోసమైనా. అలా బయట పక్కన రద్దీ లేకుండా ఇలా చేయడం అనేది చాలా బాగుంది. ట్రాఫిక్ అయినా కానీ కంట్రోల్లో ఉంటుంది. ఎమర్జెన్సీగా వెళ్ళే వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, అంబులెన్స్ అలాంటివి. అంటేనే ట్రాఫిక్. ఇంకా అదైతే నర్సింగ్ కాలేజ్ అవతల ఎంత ఉందని మహా సంస్థానం ఉన్నట్టుగానే ఉంది. అప్పటి కాలం నాటి కట్టడాల మాదిరిగా. ఈ కాలం నాటిది కాదేమో, ఆ కాలం నాటిదే కాలేజ్, కళాశా కాలేజ్. అదైతే మహాసంస్థానమే. ఎంట్రన్స్ ఎన్ని ఎకరాల్లో ఉందని మొత్తం చాలా పెద్దదిగా ఉంది. ట్రాఫిక్ మధ్యన సూర్య మామూలుగా లేడు, చెత్త కొట్టేస్తూ ఉన్నాడు. ఈ ఏరియా అయితే మొత్తం సైకిల్ మార్కెటే. అవతలన్నీ ఒక 20 సైకిల్ షాపులు ఉన్నాయి. మొత్తం అన్నీ కొత్త సైకిల్ అన్నీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, పార్ట్స్ అన్నీ బిగిచ్చేసి ఇక్కడే అమ్ముతూ ఉన్నారు. మొత్తం 20 సైకిల్ షాప్స్ ఉన్నాయి అక్కడ. మొత్తం అన్నీ ఒక్కొక్కటి సైకిల్ జోన్ అంట, సైకిల్ వరల్డ్ అంట, సైకిల్ వర్క్స్ అని అన్ని కంపెనీల సైకిళ్ళు, గేర్ సైకిల్స్, నార్మల్ సైకిల్స్గానే ఉన్నాయి. కానీ ఎక్కడ రిపేర్ అయితే చేయమని చెప్పారు. ఎవరు చెప్పినా కానీ ఈ తాత దగ్గరికి అయితే పంపించారు, ఇక్కడే చూస్తాడు అని చెప్పి. అదే బ్యాక్ వీల్గానే మళ్ళీ ఆ బాల్స్లో ఏయో అసలు తిరగడం లేదు, ఫ్రీగా అయితే తిరగడం లేదు. వీలు పట్టుకుంటూ వస్తూ ఉంది, అందుకని చూపించాను. విప్పేసి చూస్తున్నారు తాతగారు అయితే. ఎన్ని సైకిల్ షాప్స్ ఉన్నా ఎవరు అసలు మా వల్ల కాదు అని చెప్పినారు. మరి ఇక్కడ ఓన్లీ సేల్స్ చేసేంత వరకే సైకిల్స్ ఉన్నట్టుగా ఉన్నాయి. రిపేర్స్ వస్తే, గేర్ సైకిల్స్కి రిపేర్స్ వస్తే చూసేవాళ్ళుగా లేరు. ఇక్కడ ఈ తాత అయితే ఇదో ఈ విధంగా, అంటే ఈ కాలం నాటి తాత కాదు, ఆ కాలం నాటి అప్పటి సైకిల్ నుంచి ఇప్పటి అప్గ్రేడ్ వరకు కూడా తాత అయితే వచ్చేసారు. ఇలా చెక్ చేస్తూ ఉన్నాడు తాత అయితే. ఈ బాల్స్ ప్రాబ్లమే సారికి వస్తూ ఉంది. అసలు ఎందుకో తెలియడం లేదు. ఫిట్టింగ్ చేసేవాళ్ళు సరిగా ఫిట్ చేయలేదా? తాత అయితే 86 నుంచి ఈ పనే చేస్తూ ఉన్నారంట. అప్పటి సైకిళ్ళ నుంచి ఇప్పటి గేర్ సైకిళ్ళ వరకు అప్డేట్గా అయితే అయిపోయారు తాతగారు. ఎందుకు ప్రాబ్లం అవుతుండాయో తెలియడం లేదు అసలుకి. కప్స్ పట్టుకు బాగున్నాయి. మరి బాల్స్ సెట్ చేసే వాళ్ళు ఆ విధంగా సెట్ చేస్తున్నారా ఏంటో. ఈసారి అయితే కప్స్ ఎలాంటి ప్రాబ్లం లేవు, కప్స్గా అయితే బాగున్నాయి. మరి రాడ్డుగా పోయిందా, ఇవి పోయినాయా? తాత అయితే ఎక్స్పీరియన్స్తో ఉన్నారు. చూద్దాం మరి తాత ఎక్స్పీరియన్స్ ఇంటికి వెళ్ళేంత వరకు ఉంటుందా ఉండదా అని. అయితే కప్పులు కాదు ప్రాబ్లం, ఈ బాల్స్లే రెండుగా తునిగిపోయినాయి. కొన్ని బాల్స్లో వాటి షేప్ అయితే కోల్పోయినాయి. అందుకనే అవి
సరిగా తిరిగే ఫ్రీ లేక ఇదో ఇది హాఫ్ అయితే అయిపోయింది. ఈ విధంగా తునిగిపోయినాయి అట్ట. ఎంతో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా. ఇక్కడైతే ఈ బాల్స్ ప్రాబ్లమ్స్ ఇలా తునిగిపోవడము. ఇంకా బాల్స్ కొత్తవి వేసేసి చూద్దాం. ఈ రాడ్ కూడా మార్చాలన్నాడు తాత. రాడ్ కూడా సరిలేదు అని, అది 3వసారి రాడ్ కూడా మార్చడము. మనకైతే ఆ కులు మనాలి ఆ వెళ్ళే రూట్లలో ఒకసారి వచ్చేసింది, మళ్ళీ ఆ తర్వాత మార్చేసాము. అప్పుడైతే ఇక్కడ మారుస్తూ ఉన్నాము. ఇంక మీదట ఎక్స్ట్రాగా నేనే అవి తీసుకొని ఆ కప్పులు తీసుకొని మనకు ఓపెన్ చేసేది ఒకటి కావాలా, ఎన్ని తీసుకొని పెట్టుకోవడం మేలు అనిపిస్తూ ఉంది. ఇవే ఎందుకు వస్తున్నాయో మరి తెలియడం లేదు. నా ఒక్కడికే ఈ విధంగా వస్తూ ఉంటాయా, అందరి సైక్లిస్టులకి ఈ విధంగా వస్తూ ఉంటాయా అనేది తెలియడం లేదు. తాత ఫ్రీ వీల్ కూడా మార్చేద్దాము, బాగాలేదు, మళ్ళైనా ప్రాబ్లం వస్తుంది అంటున్నారు. కానీ వస్తే ఇంకొకటి అయింది, ఇది సైడ్కి జరగడం వల్ల అదిగో అక్కడ ఆ ఫ్రేమ్ కూడా చూడండి ఈ విధంగా దాన్ని రాసుకొని అది కూడా అయిపోయింది. అదే వీల్ స్ట్రక్ అయిపోవడం వల్ల సైడ్ తగిలి అది కూడా అరిగిపోయింది తేటుగా. బ్రేక్ కంటే ఎక్కువగా అదే అరిగింది, ఆ ఫ్రేమ్ అనేది ఎక్కువగా. ఫ్రీ వీల్ కూడా ఇది పోయింది అని చెప్పి తాత అయితే కొత్తది షిమెనింగ్ ఫ్యూల్ ఇదే ఏదో, ఇదైతే ఏదో కంపెనీనో ఏదో మార్చేశారు, వేసి పారేస్తారు ఇంకా బిల్లుగా అయితే నాకు తెలిసి. ఇప్పుడైతే ఈ విధంగా ఉంది, కానీ ఇది 2 రోజులు పోతే ఈ చైన్ కొన్న స్థితి అది అవుతూ ఉంది. గాడికి అయిపోయినట్టుగానే ఉంది. మేజర్గా అయితే ఒకటి అనుకుంటే ఇంకొకటి అయిపోయింది మన మ్యాస్ట్రో గాడికి. ఏదో నేను నాకు అర్థమైంది, ఆ బాల్స్లే స్ట్రక్ అవుతూ పట్టుకుంటూ వస్తున్నాయి, ఫ్రీగా తిరగడమే లేదు అసలుకి. బాల్స్ ప్రాబ్లమే అనుకున్నాను, కప్స్ అయితే ఏం బాగాలేదు. ఇంకా తాత ఉంది, అది ఫ్రీ వీల్ కూడా సరిగా సెట్ కాలేదు అని చెప్పారు, ఇంకా అందుకు అది కూడా మార్చేయమని చెప్పాను. అయితే ఇంకా ఆ ఫ్రీ వీల్కి 550, ఆ రాడ్కి 150, 750 రూపాయలు అయితే వేసేసాడు తాత. 1986 నుంచి అంటే ఎంత ఎక్స్పీరియన్స్ తాత. ఆ కాలం నుంచి, ఆ కాలం సైకిళ్ళ నుంచి ఈ కాలం గేర్ సైకిల్కి కూడా వచ్చేసాడు తాత. ఇంకా ఆ విధంగా మాస్టర్ గాడికి ఒకటి అనుకుంటే ఒకటి అవుతా ఉండదు. ఏంటో మరి 750 రూపాయలు ఇక్కడ ఈ అమృతసర్లో మాస్టర్ గాడికి. టైర్ కూడా మార్చేశాను నిన్న కొత్తది. ఇంకా మెయిన్గా అంటే ఇంకేం లేవు. బ్రేక్ ప్యాడ్స్ అయితే మనకి ఇంకేం అంత అవసరం పడవు, ఉండేటి సరిపోతాయి. ఇంకంతా నార్మల్ రోడ్సే కాబట్టి వెళ్ళిపోతూ ఉండొచ్చు, ఎక్కడ ఏ ఇబ్బందులుగా రావు. ఇప్పుడైతే మనం బంగారు మెరిసే ప్రదేశానికి 2.5 కిలోమీటర్లుగా ఉంది, వెళ్ళిపోదాం అటువైపుగా. ఇది హాల్ గేట్ అని చెప్పి ఇక్కడ మెయిన్ సర్కిల్గా హాల్ గేటు అమృతసర్ లోపల. మన మాస్టర్ గాడితో మనం అయితే వచ్చేసాము. ఎక్కడికంటారా, అమృతసర్ అంటేనే బంగారపు ప్రదేశం, అట్లాంటి బంగారపు ప్రదేశం దగ్గరికి అయితే వచ్చేసాము. మరి ఎక్కడో కాదు, చూడండి ఇటువైపే మన మాస్టర్ గాడి ఇటు, ఇక అటువైపు నుంచే బంగారపు ప్రదేశం, అదే గోల్డెన్ టెంపుల్. గోల్డెన్ టెంపుల్కి అయితే మనం వచ్చేసాము. మాస్టర్ గారిని ఇక్కడ పెట్టి క్లిక్ కిసిక్ కనిపించేస్తూ ఉన్నాను.
మొత్తం సరౌండింగ్ అంతా గోల్డెన్ టెంపులే లోపలగా ఉంటుంది బంగారపు టెంపుల్ అనేది. ఇక లోపలికైతే వెళ్ళిపోదాం. అక్కడ కనిపిస్తుందిగా మెరుస్తూ లోపల, అదేనండి గోల్డెన్ టెంపుల్. మన మాస్టర్ గారు అయితే ఇక్కడ ఉన్నాడు. మనమైతే గురుద్వారా ఈ ఎంట్రన్స్ పార్కింగ్ స్లాట్ దగ్గరే ఉన్నాము. ఈ బిల్డింగ్లో అండర్ గ్రౌండ్లో అయితే పార్కింగ్. మన మాస్టర్ అయితే ఇది పార్కింగ్ ఎంట్రన్స్, ఇది మొత్తం ఇంకా పార్కింగ్ స్లాట్. మనోడైతే అక్కడ ఉన్నాడు. ఇంక ఇక్కడి నుంచి ఒక లంగర్ హాల్ అని చెప్పారు, అటువైపు వెళ్ళేసి అక్కడ చూద్దాం. లాకర్స్గా ఉంటే ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయినా లాకర్స్గా ఉన్నాయి, ఆ లాకర్స్లో అయినా పెట్టేసేయచ్చు. మనం ఫ్రెష్ అప్ కావాలంటే ఆ లంగర్ హాల్ దగ్గరికి వెళ్తేనే ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చేయచ్చు. మరి చూద్దాం, ఇప్పుడు ఈ లగేజీతో అక్కడికి వెళ్ళాలి. నెక్స్ట్ అయితే పార్కింగ్ అవతల ఒక ఎంట్రన్స్లో, అక్కడి నుంచి కాస్త ముందుకు వచ్చేస్తే ఇక్కడైతే లాకర్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఎటువైపు చూసుకున్నా కానీ మెరిసిపోయే బంగారపు అదే కనిపిస్తూ ఉండేది. వెళ్దాము, లోపలికైతే వెళ్ళాలని నాకు కూడా ఉంది. ముందుగా తినేసి ఆ తర్వాత అయితే వెళ్దాం మనం లోపలికి. ఇక్కడ లాకర్స్ అయితే ఫ్రీనే, ఇంకా పండుకునే దానికైతే బిస్తర్గా ఇస్తారు సాయంత్రం అయితే. ఇంకా మనం చూద్దాం, ఇంకా ఈ పరిసర ప్రాంతాలన్నీ తిరిగి చూసేద్దాం. ఇక్కడగా అయితే ఎంత ఎత్తు ఉంది అసలుకు ధ్వజస్తంభం. ఇంకా ఇక్కడైతే ఒక నీటి కొలను చూడండి. వచ్చేసాను ఈ ప్రదేశానికి. అయితే ఎప్పుడో 2008 అప్పట్లో ఈ ప్రదేశం ఉంది అని తెలిసింది కాదు, అప్పట్లో అయితే చూశాను కొన్ని మూవీస్లో అయినా కానీ. అప్పటి నుంచి ఈ ప్రదేశానికి రావాలి అనుకొని ఇప్పటికైతే వచ్చేసాను. బంగారపు అమృతసర్ గోల్డెన్ టెంపుల్కి అయితే చూస్తూ ఉంటే చూడాలనిపిస్తూనే ఉంది. ఇప్పటి వరకు చూడని కనివిని మహా అద్భుతమే ఇదైతే. ఒక పెద్ద కోటలో ఉన్నట్టుగా ఉంది. గుడికాడికి సంబంధించి ఆడున్నట్టు ఇక్కడ ఈ అమృతసర్లోని గోల్డెన్ టెంపుల్కి సంబంధించి ఇక్కడ వీళ్ళు వాడే కత్తులుగా బరువుగానే ఉన్నాయి.